ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సిద్ధలో నేను సిద్ధముగా చేసుకో, సిద్ధలో నేను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, ఓ వేగమే తీసుకెళ్తాడు. కాలం బహు కొంచెమేగా, యేసు వచ్చు వేళకై లేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా ఉండెదవా, సిద్ధమేనా ఇకనైనా, స్పందించు యేసురాజుకై త్వరపడుమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. స్నేహితుడా మీకు స్తోత్రం, సర్వాధికారి మీకు స్తోత్రం, మాలనివాడా మీకు స్తోత్రం, యెహోవా ఈరే మీకు స్తోత్రం, యెహోవా నా బలమా మీకు స్తోత్రం, యెహోవా నా గానమా మీకు స్తోత్రం, సుగుణాల సంపన్నుడా మీకు స్తోత్రం, సర్వోన్నతుడా మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ధన్యులు ఎవరు ధన్యులు ఈ లోకములో? ధనధాన్యములు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ధన్యులు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్య చిత్త ప్రకారం ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, దేవుని వాక్యాన్ని చదువువాడే ధన్యుడు. ఆ చదివిన వాక్యాన్ని గైకొనువాడే ధన్యుడు. ఎవరైతే చదివి గైకుంటారో వాటిని అనుసరించేవాడే ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దావీదు మహారాజు దేవుణ్ణి ఎంతగానో గాన ప్రతిగానాలతో ప్రతి దినము కూడా దేవుని వాక్యానికి లోబడుచూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే 119వ కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపము, మధురమైనది, జిహ్వకు వెలుగు అని అన్ని విషయాలలోనూ మరి దేవుని వాక్యమును బట్టి ఆయనను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య శక్తిని వెల్లడి చేస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరిచిపోవద్దు. ఆయన ఉపకారం ఏమి చేసి ఉన్నారంటే, ఆయన వాక్యాన్ని శరీరధారిగా మరి ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణునిగా పంపించి ఉన్నాడు. నా హృదయమందు నీవును విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞా మార్గమున పరిగెత్తుదును. ఎప్పుడైతే నీ వాక్యము చేత నన్ను కడుగుతావో, ఎప్పుడైతే నీ వాక్యము చేత నన్ను శుద్ధినిగా చేస్తావో, నీ వాక్యమును చేతపట్టుకుని నేను ఆజ్ఞల మార్గములో పరిగెత్తుతానని దేవుడు వాక్యం ద్వారా మరి కీర్తనలు దావీదు గ్రంథము రాసిబడి ఉన్నది. ఇదిగో నా ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించితివి. నీ ఆజ్ఞలను గైకొని ఉంటే నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగకుండా కాపాడెదవు. అలక్ష్యము చేస్తే అవమానానికి నన్ను గురి చేస్తావన్న సత్యాన్ని గుర్తెరిగి, ప్రవ్వా నీ వాక్యమును చేత పట్టుకుని, దేవా ఇదిగో యవ్వనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యమును బట్టియే కదా ప్రవ్వా, జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. నీ కట్టడలు నేను నేర్చుకుంటాను నాయన. నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉంటాను నాయన అని దేవునికి ప్రమాణము చేసి మరి దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం. ఇదిగో ప్రవ్వా, నీ వాక్యమును ఎవరైతే చేతపట్టుకుని చదువుతారో, అనుసరిస్తారో, గైకుంటారో అటువంటి ధన్యత ధన్యులు అంటున్నావు కనుక, అటువంటి ధన్యత నీ వాక్యం వినుచున్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క విశ్వాసికి దయచేసి నడిపించి మహిమ పొందుకో తండ్రి. ఆమేన్.